యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ కేజీఎఫ్ హీరో అధికారిక అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు. సినిమాను ప్రకటించి చాలా రోజులు కావడంతో ఇటీవల దీనికి సంబంధించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా వాటన్నింటికి చెక్ పెడుతూ యష్ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఎక్స్ లో సందడి చేస్తున్నాయి. యష్ నటిస్తున్న 19వ చిత్రమే టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్ అన్నది ఉపశీర్షిక. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కేజీఎఫ్ సిరీస్ విజయాల తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ల విషయంలోనూ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. బాలీవుడ్ నటి తారా సుతారియా ఇందులో భాగమయ్యారు అంటూ జరిగిన ప్రచారాన్ని తాజాగా ఆమె ఖండించారు. ఇందులో హీరోయిన్లుగా 4 పేర్లు తెరపైకొచ్చాయి. మొదట సాయి పల్లవి పేరు వినిపించగా ఆ తర్వాత కరీనా కపూర్, శృతి హాసన్, కియారా అద్వానీల పేర్లు వైరల్ అయ్యాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాజాసాబ్ రొమాంటిక్ హారర్ కామెడీ కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. వరుస విజయాలతో జోష్ మీదున్న ప్రభాస్ నుంచి రానున్న సినిమా తర్వాత కావటంతో రాజాసాబ్ పై అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో యష్ టాక్సిక్ పోటీ పడుతుంది. టాక్సిక్ ను ప్రకటించిన రోజు విడుదలైన తేదీని కూడా చిత్ర బృందం వెల్లడించింది. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే ఆలస్యంగా ప్రారంభించడంతో విడుదల తేదీలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలొచ్చాయి.